హలో నమస్కారం. సమస్తం ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని, మంచి విషయాన్ని తెలుసుకుందాము, అర్థం చేసుకుందాము. విషయం ఏంటంటే, ఇప్పుడు మన మానవ జాతి గురించి, మన మనుషుల గురించి మన గురించి, మన జీవితం ఎలా సాగుతుంది, మనం ఎలా కదులుతున్నాము. సో దాని కొరకు జీవనం గురించి ఎట్లా మన యొక్క స్థితి ఎట్లా ఉంటుంది. సో దాని గురించి సరదాగా ఈ విషయాల గురించి సరదాగా డిస్కస్ చేద్దాము. ఈ అనంతమున ప్రతిదీ కూడా గుణమై పరిమళమై సాగుతుంది. అనంతమున ప్రతిదీ గుణమై పరిమళమై సాగుతుంది. కానీ మానవ జాతి, మనిషి మాత్రం ఈ అనంతమున మనిషి అనే ప్రాణి కూడా ఒక రంగు, ఒక ఫ్లవరు. ఈ సమస్తపు ఒక రంగు, ఒక ఫ్లవరు. కానీ ఆ విధంగానే మనం కూడా ఉన్నాము. ఆ విధంగా సమస్తమై ఇది ఉంది. అయితే మానవ జాతి ప్రస్తుతం ఎలా ఉంది, ఎలా సాగుతుందంటే, మనం ఎట్లా సాగుతున్నాము, మన యొక్క జీవనం ఇప్పుడు ఎట్లా సాగుతుంది అనే విషయాల గురించి కొంత సరదాగా డిస్కస్ చేద్దాం, తెలుసుకుందాం. మనం ఎట్లా సాగుతున్నామంటే, మనం పుట్టినప్పటి నుంచి కాలంలో అలా సాగుతూ ఉండగా, అనగా మన యొక్క మైండ్, మన యొక్క శరీరము పెరిగిన తర్వాత, మెచ్యూర్ లెవెల్స్ వచ్చాక, మన చుట్టూ ఉన్న దాన్ని మనం చూసి, మన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థను చూసి, మన కుటుంబాన్ని చూసి, రకరకాల వ్యక్తులను చూసి, రకరకాల చర్యలను చూసి, ఆ చర్యలను కూడా మనలో షేరింగ్ అయితే, మన మైండ్లో షేర్ అవుతాయి. సో అలా మన చుట్టూ ఉన్న దాన్ని చూసి ఆ కాలంలో కదులుతూ ఎన్నో విషయాలు కూడా మన చుట్టూ మనలో స్టోర్ అవుతాయి, నిండుతాయి. అది సహజంగానే జరుగుతుంది. అది ఇక్కడ చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏమిటంటే, మనము అసలు ఏ విధంగా బ్రతకాలి, ఎట్లా బ్రతకాలి అని మనం ప్రతి ఒక్కరము వ్యక్తిగతంగా అందరం కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మనం అట్లా ఫీల్ అవుతూ ఉంటాం, బాధపడుతుంటాం, గందరగోళ పడుతూ ఉంటాం అన్నమాట. ఏంటి ఈ జీవితం, ఎట్లా బతకాలి, ఏంటి మనం నిరంతరము మన యొక్క సెల్ఫ్ని ఏదో ఒక తక్కువ స్థాయి భావనతో, ఒక నెగిటివ్ థాట్తో, ఒక నెగిటివ్ తనంగా, ఏదో అసలు జీవము లేకుండా, అడ్డం పడ్డం లేకుండా అలా మనము సాగుతూ ఉంటాం, కోప్పడుతూ ఉంటాము. మన యొక్క బిహేవియర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మన యొక్క మానసికంగా మన యొక్క స్థితి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది అందరికీ జరుగుతుంది. ఖచ్చితంగా ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇట్లా అనుకుంటారు, ఏందిరా ఈ బతకని, ఎటువంటి మనకి ఎట్లా బతకాలి, ఏం చేయాలి, ఇట్లా ఏం చేయాలన్నా, ఇక్కడ ఏం చేయాలి అని ఇక్కడ చేయడానికి, పాడడానికి చాలా ఉంది. కానీ వీడు మనం ఇప్పుడు అనుకుంటూ ఉన్నాం కదా, మనము పక్క వాళ్ళని చూసుకొని మనలో నిండిపోయినటువంటి స్టోర్ ఇన్ఫర్మేషన్స్తో, ఆ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మన చుట్టూ నుంచి మన దాంట్లోకి స్టోర్ అయ్యాయి. బై ద పేరెంట్స్, బై ద సొసైటీ, బై ద స్కూల్, బై ద టీచర్, బై వరల్డ్, మానవ జాతితో ఆ ఇన్ఫర్మేషన్ మనలో స్టోర్ అయిపోయింది. సో అక్కడ మరి ఆ ఇన్ఫర్మేషన్లో ఏముంది, ఆ ఇన్ఫర్మేషన్లో కొన్ని చర్యలు చేసే మనుషులకి
ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. ఆర్ ఒక గొప్ప మనిషిని రకరకాల మాటలతో అంటే అక్కడ చుట్టూ అంటే ఇటువంటి ఒకనొక గేమ్ అనేది నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇలా ప్రోగ్రామింగ్ అయినటువంటి మనిషి కూడా ఏం చేస్తాడు, సేమ్ అటువంటి దాన్ని చేయాలని, అంటే అటువంటివి చేయాలని, అలానే ఉండాలని, అలానే అందరు కూడా ట్రీట్ చేయాలని అక్కడి నుంచి స్టాండ్ తీసుకుంటాడు. అందులో ఏదో ఒక అటువంటి చర్యను ఒక స్టాండ్ తీసుకొని, అంటే విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు, డిస్టిక్లో ఉన్న మండల స్థాయి వాటెవర్, అంటే ఆ అంటే ఒకనొక సమూహంలో ఏదైతే గొప్పగా ఉందో ఆ యొక్క సమూహంలో, అంటే ఆ సమూహం దేనికి ఒక వాల్యూ ఉంది అని, అంటే మానవ జాతి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తండాలు అనేది ఒక సమూహం, విలేజ్ అనేది ఒక సమూహం. సో ఈ విలేజ్లో మనుషులందరూ దేనికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. సో అక్కడి నుంచి ఒక స్టాండ్ తీసుకొని ఇతను కూడా అటువైపు అడుగులు వేస్తాడు చేయాలని. బట్ అది వాడు ఓన్గా తీసుకోలేదు, జస్ట్ కాపీ అన్నమాట. అంటే ఈ విధంగా సాగితేనే ఇక్కడ బాగుంది, అందరూ రెస్పెక్ట్ చేస్తారు, ఇట్లా చేస్తారని ప్రతి ఒక్కరు అట్లా స్టాండ్ తీసుకొని జీవిస్తాం అనుకుంటాం. బట్ అక్కడే రాంగ్ స్టెప్ అవుతుంది. ఏంటంటే అది మన స్థితి మీద ఎక్కడే మారుతుంది. ఎందుకంటే మనం జీవించేది అసలు మనం ఏం స్టాండ్ తీసుకున్నామనేది, అది మన కోసం మనం తీసుకున్నామా, లేకపోతే ఇతరుల కోసం మనం తీసుకున్నామా, మనం ఎట్లా జీవిస్తున్నామా, మనం నచ్చిన పని మనం చేస్తున్నామా, మన ఎట్లా అంటే మన యొక్క అసలు అంటే మనము ఎట్లా, ఇది ఎలా అంటే చెప్పొచ్చు అంటే కరెక్ట్గా అసలు ఫిట్ అవ్వకుండా ఏది కూడా అసలు తిరుగుతుందా, కదులుతుందా, అలా మనం ఫిట్ అవ్వకుండా అడ్డంగా తిరిగేస్తుంటాం, అంటే చేయడానికి సిద్ధమైపోతాం. ఏదో ఒక దాన్ని మనం చూసుకుంటాం. బట్ అందులో మనం నెగ్గలేక చేయలేక కాలంలో అలా ముందు కదులుతూ చేసి మళ్ళీ నీరసం, మళ్ళీ ఆయాసం, మళ్ళీ గందరగోళం, మళ్ళీ కోపము, బాధ, అవమానము, ఇట్లా ఈగోసు, రకరకాల రుగ్మతలు, రకరకాల భావనలు, రకరకాల విషయాలు, అంటే ఇటువంటి మానసిక పరిస్థితులు చాలా కూడా కాలంలో అంటే మనము సరిగ్గా ఫిట్ అవ్వకుండా అసలు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోకుండా కదిలితే ఖచ్చితంగా మనిషికి బాధ అనేది వస్తుంది. అంటే మనం అసలు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోకుండానే ఒక ప్రోగ్రామింగ్ సమాచారం ద్వారా, ఒక డేటాతో అక్కడి నుంచి ఒక స్టాండ్ తీసుకొని ఒక చర్యను చేయడానికి, ఒక పనిని చేయడానికి ఈ విధంగా కనబడాలని ఒక తరహపు ధారణలతో, ఒక తరహపు విధానంతో, ఒక తరపు సాంప్రదాయంతో, వాటెవర్ ఒక పరిధిలో అవ్వచ్చు, ఒక బంధనంలో మనము ఇరుక్కొని పట్టుకొని అలా సాగుతుంటాం. సో ఎక్కడైతే మనము అంటే ఒక విధానం అవ్వచ్చు, ఒక బంధనాన్ని దేనైనా సరే పట్టుకున్నది ఖచ్చితంగా అది ఎక్కడో ఒక చోట దాన్ని విడవలేక అక్కడి నుంచి దాని చుట్టూ నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, వాటెవర్ అక్కడి నుంచి ఖచ్చితంగా అంటే ఒక దాన్ని పట్టుకుంటే దాని ద్వారా ఖచ్చితంగా బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, గందరగోళం కూడా వస్తుంది. సో అంటే ఈ విధంగా అసలు సమాచారంతోనే మనం కదులుతున్నాం తప్పించి అసలు ప్రతి ఒక్కరు అక్కడి నుంచి స్టాండ్ తీసుకొని ఈ విధంగా ఉండాలి, ఇలా చేయాలి అని రకరకాలుగా అదే సాగుతుంటారు. అసలు అంటే ఇలా చేయకూడదు అని చెప్పట్లేదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుట్టినప్పటి నుంచి మనం పుట్టిన తర్వాత ఏం జరిగింది, మనం ఇప్పుడు మన యొక్క ప్రయాణం ఇప్పుడు ఎక్కడ దాకా సాగింది, మనం ఎలా ఉన్నాము, మన యొక్క స్థితి ఎలా ఉంది, నిరంతరం మనం మారుతున్నామా, ప్రతిరోజు మారుతున్నామా,
కాలంలో అక్కడక్కడ మారుతున్నామా? మరి ఈ విధంగా మార్పు ఎందుకు వస్తుంది? ఎక్కడ జరుగుతుంది మిస్టేక్? ఎక్కడ జరిగింది? మనలో జరిగిందా, చుట్టూ జరిగింది? అసలు చుట్టూ జరిగింది, చుట్టూ ఉన్న దాన్ని నువ్వు ఏం చేయలేవు. బట్ అసలు నీలో జరుగుతుంది కదా. మరి నీలో జరుగుతున్నప్పుడు నిన్ను నువ్వు మార్చుకోవచ్చు కదా. వాట్ ఈజ్ రియల్, వాట్ ఈజ్ యూ అనేది తెలుసుకోవచ్చు కదా. అది తెలుసుకునేటటువంటి అంటే తెలుసుకునేటువంటి అవకాశం అవ్వచ్చు, అది తెలుసుకునేటటువంటి అంటే ఆ శక్తి అనేది అందరికీ ఉంది కదా. తెలుసుకొని అక్కడి నుంచి మనము కదిలితే, నడిస్తే, నువ్వు ఫిట్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మన డేటా ఉన్న సమాచారం ద్వారా మనం ఇది అది చేయాలని మనము అంటే బై ద పేరెంట్స్ నుంచి వచ్చినది, సొసైటీ నుంచి వచ్చినది, దాన్ని మనం అక్కడి నుంచి మనం ఒక స్టాండ్ తీసుకుంటాం ఇది చేయాలని. అలా కాకుండా ఇప్పుడు చెప్పేవాడు ఏం చెప్తున్నాడంటే, మనం అది చేయడం ఇది చేయడం అని కాదు, చేయడం మాత్రమే ఉంది, నడవడం మాత్రమే ఉంది. ఒక బండి నడుస్తుంది, అది ఢిల్లీలో నడిచినా, లేకుంటే గుంటూరులో నడిచినా, హైదరాబాద్లో నడిచినా అది నడుస్తుంది. దానికి ప్లేస్తో లేకుంటే చుట్టూ ఉన్న దానికి సంబంధం లేదు. దాని యొక్క గుణము నడవడము. సో అట్లా గుణంతో నడవాలి. మన యొక్క గుణం నడవడము, చేయడము, వాట్ ఎవర్ మనకున్నటువంటి గుణం ఏముంది ఆ గుణంతో నడవడము. దట్ ఈస్ బాస్. ఏ ఎయిమ్స్ లేవు, ఏ లక్ష్యాలు లేవు. నడువు, చెయ్యి, భక్తితో, ప్రేమతో అన్నీ ఒకటే చేసుకుంటూ అలా సాగిపో. ఎక్కువ తక్కువ అనేది లేదు. నడవడం మాత్రమే ఉంది, ప్రవహించడం మాత్రమే ఉంది. సో ఈ విధంగా మీరు ఇంకా ఫిట్ అయిపోతే, మనందరూ ఫిట్ అయిపోతే, ఈ అనంతము నందనవనమై ముందుకు ఇలా ప్రవహిస్తుంది. ఈ ప్రవాహం ఇలా సాగుతుంది. ఇది అందరం పువ్వులమై నవ్వులమై ఉందాము, సాగిపోదాము. థ్యాంక్ యూ.